భద్రాచలం కరకట్టకు సంబంధించి 94 to 2000లో ఆనాడు 86లో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వంలో భద్రాచల పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించడం కోసం, ప్రజలకు ఇబ్బందులు తొలగించడం కోసం ఈ కరకట్ట నిర్మాణం ప్రారంభించాము. అప్పుడు పట్టణం ఇక్కడి దాకా లేదు. అప్పుడు పట్టణం ఉన్న కాడికే కరకట్ట పోసారు. తర్వాత పట్టణం ఎక్స్పాండ్ అయింది. దాని తర్వాత ఈ యొక్క లెవెల్కి సంబంధించి నీళ్లు ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ పట్టణంలోకి వస్తున్నాయి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా భద్రాచలం వచ్చినప్పుడు 38 కోట్లతోటి ఈ ఎక్స్టెన్షన్ కరకట్టను కూడా తీసుకున్నాం. కాకపోతే ఈ కరకట్టని నేషనల్ హైవే క్రాస్ చేస్తూ ఉంది. దీని మీద డిజైన్ చేయడానికి నేషనల్ హైవే ఇరిగేషన్ సమన్వయం లేక డిలే అయింది. ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేశారు. దీన్ని ఫైనల్ చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా దీని మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా గోదావరి 60 అడుగులు వచ్చినా 70 అడుగులు వచ్చినా మళ్ళీ భద్రాచలం పట్టణంలోకి తిరిగి నీళ్లు రాకుండా ఉండటం కోసం ఈ కరకట్ట నిర్మాణం జరిగింది. ఈ సంవత్సరం మట్టుకు అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు పట్టణంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని కార్యక్రమం పూర్తి చేస్తాం.